అందరూ అభిమానించే డీజే న్యూస్ కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాల కోసం డీజే న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కస్టర్ ఇన్ఛార్జ్ దేవాజీ నాయుడు గారిని బంగారుపాలెం మార్కెట్ కమిటీ రెడ్డి గారిని దయానంద మందిర్ రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఐరాల డాక్టర్ మురళీమోహన్ అన్న గారికి, బాబునాయుడు అన్న గారికి అదే విధంగా పార్టీ జరుగుతుంది. దీంట్లో అధునాతన టెక్నాలజీ ఏ విధంగా అప్డేట్ చేసుకొని పాల ఉత్పత్తి ధరను తగ్గించి మాస పత్రికలో ఉంటాయి. ఈ మాస పత్రికని మనకు ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు వచ్చేసి మన శాసనసభ్యులు వచ్చేసి ఈ బుక్ ను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. ప్రభుత్వము పశు సంవర్ధక శాఖ తరఫున ఐరాల మండలానికి 60 మెట్రిక్ టన్నుల పశు మనకు 50% సబ్సిడీతో మిశ్రమ దాణా పశువులన్నిటికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. దీంట్లో 30 టన్నులు ఆల్రెడీ ఇంతకు ముందు ఇవ్వడం జరిగింది. రెండవ దశలో వచ్చేసి మళ్ళీ అన్నగారు రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ 30 టన్నులు మనకు మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు పరిశ్రమ ఉంది కాబట్టి మనకు పశుసంవర్ధక శాఖ మరియు రైతులందరూ అన్నగారికి తెలియజేయడం అంటే సార్, మనకు 30 టన్నులు ఇప్పుడు మళ్ళీ ఇచ్చారు సార్. మీరు వచ్చేసి మళ్ళీ 50 టన్నులు ఇచ్చినట్లయితే మిగతా వాళ్ళందరినీ కవర్ చేస్తామనేసి సవినీయంగా తెలియజేసుకుంటున్నాం సార్. 50% సబ్సిడీతో మనకు వచ్చినటువంటి దానాన్ని మీకు అన్న చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తారని కోరుకుంటున్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు పశుసంవర్ధక శాఖ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి సేవలను అందిస్తుంది. మనుషులకి ఏ రకంగా అయితే ప్రభుత్వం ఇతోధికమైనటువంటి ప్రోత్సాహకాన్ని ఇచ్చి వారి ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రయత్నం చేస్తుందో, అట్లాగే పశువులకు సంబంధించి వారి ఆరోగ్యానికి సంబంధించి వాటి ద్వారా ప్రజలు, ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సినటువంటి ప్రయోజనం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ ఉంది. మీరు మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా చూసి ఉంటారు. నేను మీ ప్రాంత ప్రతినిధిగా పశువుల ఆసుపత్రుల కోసం, అట్లాగే రిపేర్లో ఉన్నటువంటి పశువుల ఆసుపత్రుల్ని వెంటనే రిపేర్ చేయించాలని, అట్లాగే ఇంతకుముందు టోటల్ మిక్స్ అనే ఒక అద్భుతమైనటువంటి పశుదానాన్ని ఇస్తూ ఉన్నారు. దానివల్ల పాలలో వెన్న శాతము, అట్లాగే పాల దిగుబడి అధికంగా వస్తూ ఉండేదని చెప్పి మనకు తెలిసింది. 2014-19లో రైతాంగం అంతా కూడా పాడి రైతులు ముఖ్యంగా ఆనందంగా ఉండేవారని చెప్పి రైతుల ద్వారా తెలుసుకుని ఆ విషయాన్ని నేను గౌరవ మంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది. నాకు సంబంధించి ఈ అభ్యర్థన రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చింది. ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మళ్ళీ టోటల్ మిక్స్ టోటల్ రేషన్ని ఇస్తామని చెప్పారు. ఇది ఒక రకంగా శుభవార్త రైతులందరికీ కూడా. ఖచ్చితంగా త్వరలో 2014-19 ఏదైతే రైతులకి, పాడి రైతులకి, ముఖ్యంగా ఆవులకి చాలా వరకు ఉపయోగకరంగా మంచి పౌష్టికాహారంతో పాటు పాల దిగుబడి, వెన్న శాతము, ఎఫ్ఎన్ఎస్ ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చేదానికి అవసరమైనటువంటి పౌష్టికాహారాన్ని సబ్సిడీ ధరకు ఇవ్వబోతున్నటువంటి సూచన నాకు తెలిసింది. మంత్రి గారు ఆమోదించారు. త్వరలో వస్తుందని కూడా నాకు నమ్మకం ఉంది. మీ అందరికీ తెలుసు, గతంతో పోలిస్తే 2019-24 మనుషులకే దిక్కులేదు, మరి పశువులకు దిక్కెక్కడ? నోరు తెరిచి అరిచి కరిచి రోడ్డు మీదకి వచ్చి గొడవ పడితే కూడా మనుషులు పట్టించుకోలేదు. ఆఖరికి కరోనా వస్తే సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకోవడం కోసం సంబంధిత శాఖ ఏమడిగినా దానికి సంబంధించి ఏం చేయాలన్నా నేను ముందుంటానని తెలియజేస్తూ, ఇప్పుడు దానా సబ్సిడీకి ఇచ్చే దానాన్ని కొంత అధికంగా ఐరాల మండలాలకు కావాలన్నారు. ఖచ్చితంగా ఈ మీటింగ్ అయిన ఇంటికి జరిగే లోపల సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు తెలియజేసి ఆ సమాచారాన్ని మీ ఏడీ గారికి తెలియజేసి మీ ఏడీ గారి ద్వారా మీకు తెలియజేస్తారు. ఖచ్చితంగా ఆయన అడిగినట్టు
3,000 టన్నుల 300 టన్నులు అడిగారు. అంత కాకపోయినా ఖచ్చితంగా ప్రయత్నం చేసి అన్నిటికన్నా ఎక్కువగా ఈ మండలానికి మళ్ళీ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా రిజల్ట్ మీరు చూస్తారు. ఏ అవసరం ఉన్నా మీతో పాటు నేను ఉంటాను. మంచి మంత్రి, నిజంగా చెప్తున్నాను. నేను తెల్లవారు వచ్చినప్పుడు కూడా ఫోన్ చేసి ఆయనకి మిస్డ్ కాల్ కూడా చేస్తాడు గౌరవ అచ్చెన్నాయుడు గారు. మనము ఫోన్ చేస్తే మిస్డ్ కాల్ చూసుకొని తిరిగి చేసే మంత్రి. చేసి ఏం మురళి అన్నాడు, సరే ఇట్లా మరి నేను వెళ్తున్నాను అంటే, నువ్వు ఏం కావాలో హామీ చేద్దాము, రైతాంగం కోసం ఏమైనా చేద్దామని చెప్పి ఆయన చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఆ సందర్భంగానే ఈ టోటల్ మిక్స్ రేషన్ కూడా టీఎంఆర్ టోటల్ మిక్స్డ్ రేషన్ కూడా అడిగినప్పుడు ఖచ్చితంగా మనం చేద్దాం, ఈ ప్రభుత్వం ఆలోచనలో ఉందని చెప్పారు. కాబట్టి అది వస్తే మరొక శుభవార్తగా మారుతుంది. కాబట్టి మీ అందరికీ ఏ రకంగా సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా మీ తరఫున ప్రతినిధిగా ఇద్దరికి మీ అవసరాలు వారికి తెలియజేసి వారి ద్వారా వచ్చే విషయాలన్నింటి కూడా మీకు తెలియజెప్పి మీకు కావాల్సినవన్నీ తీసుకురావడానికి మీ ప్రజాప్రతినిధిగా నేను ఎప్పుడూ మీతో ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం, సెలవు తీసుకున్నాను. జై చంద్రబాబు. కనీసం ముక్కులో జలుబుచ్చి చీవుడి గారితో కూడా ఇది ఏ పెద్ద ప్రమాదం కాకుండా చూసుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించమని కోరుతూ ఉన్నా. ఇది మనుషులకే కాదు, నోరు లేనటువంటి మూగజీవాల పట్ల కూడా ఈ ప్రభుత్వం అంతే శ్రద్ధతో, అంతే బాధ్యతతో, అంతే నిబద్ధతతో పనిచేస్తూ ఉంది. కాబట్టి పాడి రైతులని, వారి యొక్క ఆలోచనని ప్రభుత్వం ఎప్పుడు ఆమోదిస్తుంది, గౌరవిస్తుంది. మూగజీవాల కోసం ఏ రకమైనటువంటి రాజీ లేనటువంటి సహకారాన్ని ఈ ప్రభుత్వం అందిస్తుందన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా గమనించే ఉన్నారు. 30,000 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను ఐరాల మండలంలో. దీని కింద ఐరాల మండలం, నవనంపల్లి మండలం 2 మండలాలు మనకు ప్రాంతీయ పశు వైద్యశాల ఐరాలకు పరిధిలోకి వస్తాయి. ఇందులో 5 గవర్నమెంట్ గ్రాడ్యుయేట్ వెటనరీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మొత్తము ఈ 2 మండలాలు కలిపి 50 ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. మొత్తం 18 జిల్లాలో అత్యధిక శాతం పాడి పరిశ్రమ మీద ఆధారపడుతున్న మన జిల్లాలో మరీ ముఖ్యంగా ఐరాల, నవనంపల్లి మండలాల్లో ఎక్కువ మంది పాడి రైతులు ఉన్నారు. వాళ్ళ సౌలభ్యం కోసం మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 50% రాయితీతో మనకు పశువుల దాణా సప్లై చేయడం జరిగింది. ముఖ్యంగా మొదటి విడత కింద వచ్చేసి మనకు 1022 బ్యాగులు మొత్తం ప్రతి ఒక్క రైతులకు 2 మండలాలు ఇవ్వడం జరిగింది. రెండో విడత మళ్ళా గౌరవ శాసనసభ్యుల వారి చొరవతో, మంత్రివర్యుల వారి చొరవతో మనకు మొత్తంగా 50 మెట్రిక్ టన్నుల మనకు పశువుల దాణా ఇవ్వడం జరిగింది. ఆ దాణాలో ఇవ్వడం భాగంగా వారి కృషి ఫలితంగా ఇవాళ మనకు 50 మెట్రిక్ టన్నులటువంటి పశుదాణా రావడం జరిగింది. దీన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా మనకు రైతులకు ఇవ్వడం జరిగింది. అది ఈరోజు ఉన్నటువంటి కార్యక్రమం మొదటి భాగం. రెండవది ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గాలికుంటు నివారణ పథకం కింద ప్రతి ఒక్క పాడి పశువుకి వాళ్ళ ఇంటి దగ్గరకే వెళ్ళి ప్రతి ఒక్క పాడి పశువుకి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం మనము చేపట్టడం జరుగుతుంది. నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ ప్రారంభోత్సవం చేశారు. దాని తర్వాత మొత్తం 15 రోజులు మనకు ఈ ప్రోగ్రాం మొత్తం అన్ని పాడి రైతులటువంటి ఆవులన్నింటినీ కూడా కవరం చేసి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని ప్రతి ఒక్క రైతులు కూడా ఉపయోగించుకొని గాలికుంటు నివారణ పథక కార్యక్రమంలో భాగస్వాములై మనకు ఈ పథకం విజయవంతం చేయడానికి అందరూ కూడా రైతులు కృషి చేయాలని మీ ద్వారా రైతులను కోరుతున్నాను.